డ్రైవ్ చేయాలంటే జస్ట్ ఎక్సిలరేటర్ నొక్కితే పోదు. ఇది క్లచ్ కదా, క్లచ్ కంప్లీట్ ప్రెస్ చేయాలి. క్లచ్ ప్రెస్ చేస్తే ఇది గేర్ షిఫ్టింగ్ రాడ్, దీని కింద గేర్ బాక్స్ ఉంటుంది. ఓకే, మనం క్లచ్ నొక్కినప్పుడు మాత్రమే గేర్ బాక్స్లో ఇలా ఛానల్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే అది క్లోజ్ ఉంటుంది. మనకు బండి ముందుకు జరగాలంటే దీన్ని లెఫ్ట్ అని ముందుకు అనాలి. ఇది ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేసిన తర్వాత క్లచ్ ఒక్కటేసారి వదిలిపెట్టద్దు, ఒక పాయింట్ రిలీజ్ చేయాలి. కదిలితేనేమో అక్కడే హోల్డ్ చేయాలి, కదలకపోతే ఇంకొక పాయింట్. మనకు బండి కదిలేదాన్ని బట్టి క్లచ్ రిలీజ్ చేయాలి. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు యాక్సిలరేటర్ పెట్టాలి. యాక్సిలరేటర్ పెట్టిన తర్వాత మళ్ళీ యాక్సిలరేటర్ తీయాలి, మళ్ళీ క్లచ్ క్లోజ్. దీన్ని షిఫ్టర్ని లెఫ్ట్ అనుకుంటూనే బ్యాక్ సెకండ్, ఎందుకంటే ఇది న్యూట్రల్ కదా, దీన్ని ఇక్కడ ఆగదు, ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి లెఫ్ట్ బ్యాక్ సెకండ్ గేర్, మళ్ళీ క్లచ్ రిలీజ్, మళ్ళీ స్పీడ్. మళ్ళీ స్పీడ్ పెరిగిన తర్వాత మళ్ళీ యాక్సిలరేటర్ తీయాలి, మళ్ళీ క్లచ్ నొక్కాలి. న్యూట్రల్ ముందుకు థర్డ్, ఓకే, న్యూట్రల్ వెనుకకు ఫోర్త్, న్యూట్రల్ రైట్ ముందుకు అంటే ఫిఫ్త్. మన కార్ ముందుకు వెళ్ళడానికి 5 గేర్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా 6 గేర్స్ వస్తున్నాయి కొన్నిట్లలో, అన్నిట్లలో లేదు, కొన్ని కార్స్లలోనే వస్తున్నాయి 6th గేర్. కాకపోతే 5 గేర్సే. వెనుక కానీ ఇది 6 కదా, వెనుక కానీ బ్యాక్ అంటే రివర్స్. యాక్సిలరేటర్ తీయాలి, క్లచ్ నొక్కాలి, గేర్ మార్చాలి, మళ్ళీ తర్వాత క్లచ్ రిలీజ్ చేసిన తర్వాతనే యాక్సిలరేటర్ పెట్టాలి. ఓకే, ఒకసారి క్లచ్ నొక్కండి. ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, న్యూట్రల్ రైట్, న్యూట్రల్ రాలేదు, అది రైట్ ముందుకు. ఓకే, న్యూట్రల్. షిఫ్టర్కి కూడా అంత బలంగా యూజ్ చేయాల్సిన అవసరం. రైట్, డోర్ పడ్డది కదా. ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ కూర్చోండి. మీరు ఈ 3 ప్లేట్స్ ఉన్నాయి కదా కింద, ABC, రైట్ 1 యాక్సిలరేటరు, మధ్యలో వచ్చేసి బ్రేకు, లెఫ్ట్ క్లచ్. A ఫర్ యాక్సిలరేటర్, B ఫర్ బ్రేక్, C ఫర్ క్లచ్. ఈ మూడిట్లలో అన్నీ కూడా లోపల దాకా ప్రెస్ కావు మనకు, ఓన్లీ క్లచ్ మాత్రమే లోపలికి ప్రెస్ అవుతుంది. క్లచ్ నొక్కండి మొత్తం. ఓకే, సీట్ కంఫర్ట్ ఉందా? ఇది అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మిర్రర్ సెట్ చేసుకోవాలి. 3 మిర్రర్స్. ఫస్ట్ ఇది సెంటర్ మిర్రర్. మీకు వెనకాల మొత్తం ఆ గ్లాస్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ గ్లాస్ ఫ్రేమ్ మొత్తం కనిపించాలి మీకు. ఓకేనా, మీకు కన్వీనియంట్గా, మీరు వంగకండి. ఇప్పుడు రైట్ మిర్రర్, దెన్ లెఫ్ట్ మిర్రర్. మన కార్ది డోర్ హ్యాండిల్ కనిపించాలి. ఓకే, ఇది కూడా అలాగే. అట్లానే కిందికి కాదు, పైన వెహికల్స్ వచ్చేటివి కనిపించాలి మనకు. రైట్, ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కార్లో కూర్చోగానే ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సింది సీటు. కార్లో చేయాలి. ఇప్పుడు దాన్ని క్లాక్ వైజ్ తిప్పండి. ఫస్ట్ టైం ఒక్కసారి తిప్పండి. ఇప్పుడు ఇంకోసారి సెకండ్ టైం తిప్పండి, క్లాక్ వైజే తిప్పండి, బస్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది స్టీరింగ్, దీన్ని టైట్గా పట్టొద్దు. ఇది హారన్, ఇక్కడ వస్తుంది మనకు. ఓకేనా, ఇక్కడ కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మనం ఎప్పుడైనా టర్నింగ్స్ అప్పుడు హారన్ అవసరం ఉంటే ఇది నొక్కాల్సి వస్తుంది, లేకపోతే జస్ట్ థంబ్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇండికేటర్, దీన్ని కింది కనండి, రైట్ ఇండికేటర్ వస్తుంది. ఓకే, దాని మధ్యలో కనండి ఆఫ్, లెఫ్ట్ అనండి లెఫ్ట్ ఇండికేటర్, క్లోజ్. ఇప్పుడు ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంజన్ ఆఫ్ చేయండి. ఓకే, వెనకకు చూసుకోండి, రైట్కి వెళ్ళండి కొద్దిగా, లెవెల్. మళ్ళీ కొంచెం ఇటు రండి, ఇంకిటండి. రైట్, ఇప్పుడు క్లచ్ క్లోజ్, రిలీజ్ క్లచ్ కొద్దిగా, రైట్. ఇప్పుడు క్లచ్ క్లోజ్, బ్రేక్, రివర్స్ గేర్. ఇప్పుడు మనము స్టీరింగ్ రైట్కి తిరిగేది ఉంటే రైట్కి తిప్పాలి, లెఫ్ట్కి తిరిగేది ఉంటే లెఫ్ట్కి తిప్పాలి. కానీ ఎప్పుడు తిప్పాలి అంటే, ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు ముందు ఇది కదా, బ్యాక్ టైర్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ టైర్, ఇప్పుడు బ్యాక్ టైర్ చూసుకోవాలి. అంటే బ్యాక్ టైర్ అంటే మన బ్యాక్ కొంచెం మీరు ఇటు చూడండి, మీ షోల్డర్ మీద ఉండి చూడండి, రైట్ సైడ్ షోల్డర్ మీద ఉండి, వెనకాల కార్లో ఆ డోర్ ఉందా, ఆ డోర్ కింద మన బ్యాక్ టైర్ ఉంటుంది. ఓకేనా, ఆ బ్యాక్ టైర్ వచ్చిన తర్వాత మనం స్టీరింగ్ తిప్పు. అవునా, ఇప్పుడు రైట్కి తిప్పండి, స్టీరింగ్ తిప్పండి, రైట్కి చూసుకోండి, వెనుకకు తిప్పండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి చూడాలి. ఓకే, ఏం లేదా, బ్రేక్ తీయండి, లెవెల్ ఫాస్ట్గా.
రైట్, క్లచ్ క్లోజ్, బ్రేక్. ఓకే, ఫస్ట్ గేర్ మళ్ళీ రిలీజ్ క్లచ్, మళ్ళీ రైట్ పోని, క్లచ్ రిలీజ్. అయితే ఈ పోల్ ఉంది చూడండి, ఈ వెనక టైర్ రాగానే తిప్పేసుకోవాలి రివర్స్కు. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రైట్ అయిందా, లెవెల్. అంటే ఇది స్ట్రైట్ అయిన దాకా లెవెల్ చేయొద్దు. క్లచ్ క్లోజ్, బ్రేక్, బ్రేక్, మళ్ళీ రివర్స్. ఇండికేటర్ పెట్టినప్పుడు ఎక్సలరేటర్ తీసేయాలి. ఓకే, లెఫ్ట్ ఏమో డీప్ నుండి రైట్, లెఫ్ట్, రైట్ వచ్చేసి లాంగ్ నుండి. ఓకే, ఏ టర్నింగ్ చేసినా కానీ మనకి ఎక్సలరేటర్ అవసరం లేదు. ఓకేనా, మనం ఈవెన్ లెఫ్ట్ తిరగని రైట్ తిరగని యూ టర్న్ తిరగని ఏ టర్నింగ్ అన్నా చేయాలి. ఫస్ట్ మనం ఇండికేటర్ అప్లై చేసినామంటే కాల్ బ్రేక్. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ పెట్టండి, పైన పెట్టింది కదా. ఇప్పుడు ఫస్ట్ కాల్ బ్రేక్ నుంచి షిఫ్ట్ చేసుకోండి, నొక్కదు, రైట్ లెఫ్ట్ చూసుకొని. ఓకే, లెఫ్ట్ లెవెల్ ఫాస్ట్, లెఫ్ట్కు డీప్ నుండి తిప్పుతాం కాబట్టి కొంచెం తొందరగా లెవెల్ చేసుకోవచ్చు. అదే మనం రైట్కి తిప్పేటప్పుడు రైట్ లాంగ్ తిప్పుతాం కాబట్టి కొంచెం మెల్లగా లెవెల్ చేసుకున్నా నడుస్తుంది. ఓకేనా, ఇప్పుడు రైట్ మీ మన హాఫ్ ఆఫ్ ద రోడ్కి వెళ్ళిపోవద్దు. బ్రేక్ మీద కాలు నొక్కకండి, ఇంకా కొంచెం లెఫ్ట్ రండి. ఇప్పుడు రైట్కి తిప్పండి, చాలు, రైట్ కొంచెమే తిప్పండి. అవునా, హోల్డ్ అలాగే. ఇప్పుడు లెవెల్ ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, స్టీరింగ్ సెట్ అయినాక ఎక్సిలరేటర్ పెట్టొద్దు మనం. ఓకేనా, చూడాలి, రైట్ చూడాలి, ముందు చూడాలి, వెనుక. ఇంకా మనకు ఇప్పుడు వ్యూ ఉంది అంటే వచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, లేకపోతే హారన్ కూడా ప్రెస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఓకే, లెవెల్ ఫాస్ట్. కంట్రోల్లో ఉండదు, ఫాస్ట్గా పరిగెత్తిపోతుంది. కాబట్టి మనం స్టీరింగ్ తిప్పెట్టి ఇక్కడ రోడ్ బాగాలేదు, క్లచ్ క్లోజ్, కంప్లీట్, బ్రేక్ మెల్లిగా మెల్లిగా, బ్రేక్ రిలీజ్. ఇప్పుడు హాఫ్ క్లచ్. హాఫ్ క్లచ్ అంటే మనం ఫస్ట్ గేర్లో ఎక్కడైతే క్లచ్ రిలీజ్ చేస్తామో అది హాఫ్. ఓకే, ఒకటేసారి క్లచ్ వదిలేదు, కూల్పులు వచ్చేస్తుంది వెయిట్. వెనుకకు చూసుకొని క్లచ్ క్లోజ్, కంప్లీట్, బ్రేక్ మెల్లిగా మెల్లిగా ఆగాలి. బండి ఇట్లా ఒకటేసారి ఆపినామనుకుంటే వెనుక కూర్చున్న వాళ్ళు ముందరకు వచ్చేస్తాం. నమస్తే అండి, నా పేరు సౌమ్య. నేను గత 13-14 సంవత్సరాల నుండి డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నాను. నా డ్రైవింగ్ స్కూల్ పేరు వచ్చేసి నేహా డ్రైవింగ్ స్కూల్. నేను స్పెషల్గా లేడీస్కి నేర్పిస్తాను. మాదేంటంటే 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. పర్ డే 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి 6 కిలోమీటర్స్ తీసుకుంటాము. అంటే అట్లా 26 డేస్ తీసుకుంటాను. ఈ 26 డేస్లలో కొన్ని రోజులు స్ట్రైట్ రోడ్డు, కొన్ని రోజులు టర్నింగ్స్, కొన్ని రోజులు ట్రాఫిక్, కొన్ని రోజులు రివర్స్, అట్లా వాళ్ళ దీన్ని బట్టి తీసుకుంటాను. అంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి కొంచెం ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉన్నారనుకోండి వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మేము వాళ్ళ క్లాసెస్ ఇది చేస్తాము. అంటే ఎట్లా ఏ టైంలో ఎవరికి ఎట్లా తీసుకోవాలనేది ఆలోచించి తీసుకుంటాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మాది
డైలీ 6 కిలోమీటర్స్ కాబట్టి పొద్దున మార్నింగ్ ఇప్పుడు సమ్మర్లోనైతే 6 o'clock స్టార్ట్ చేస్తాము, 12 వరకు తీసుకుంటాము. ఒక్కొక్క బ్యాచ్లో 3 ఉంటారు, 1 అవర్కి ఒక బ్యాచ్ ఉంటుంది. అట్లా 1 అవర్లో ఒక 1 అవర్కి 3 మెంబర్స్ ఉంటారు. ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు అటు ఇటు కావచ్చు, అట్లానే టైం ఏమీ లేదండి, ఎందుకంటే లేడీసే వస్తారు స్పెషల్గా కాబట్టి కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుంటాం వాళ్ళకు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రము స్ట్రైట్ రోడే నేర్పిస్తాం, ట్రాఫిక్లో కాకుండా. స్ట్రైట్ రోడ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు వేరే ట్రాఫిక్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. మా డ్రైవింగ్ స్కూల్ వచ్చేసి కంటేశ్వర్లో ఉంటుంది. మన కంటేశ్వర్ టెంపుల్ దాటగానే కొంచెం రైట్ సైడ్లో ఉంటుంది మాకు. ఇక్కడ అంటే మేము ఇప్పుడు గత 13 సంవత్సరాల నుండి నేర్పిస్తున్నాం కాబట్టి మా దగ్గరికి ఎక్కడెక్కడ నుండో, ఇప్పుడు నిజామాబాద్లోనే కాకుండా ప్రాపర్ లోకల్లోనే కాకుండా నాన్ లోకల్ వాళ్ళు కూడా, అంటే ఊరు చుట్టుపక్కల వాళ్ళు, నిజామాబాద్ చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా ఏంటంటే ఇప్పుడు వేరే డిస్టిక్ నిర్మల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇటు కామారెడ్డి, హైదరాబాద్ నుండి కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మట్టుకు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ మట్టుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టు డ్రైవింగ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి వాళ్ళకు కంపల్సరీ డ్రైవింగ్ ఉంది. వాళ్ళు ఇక్కడ కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఆలోచన. ఇక్కడ రూల్స్ ఇవన్నీ నేర్చుకొని, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్తే వాళ్ళకి అక్కడ డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ మట్టుకు స్టూడెంట్స్ ఇప్పటికీ 4,000 to 5,000 మెంబర్స్ దాకా అయిపోయారు నాకు నేర్చుకున్న వాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం దాంట్లో ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అబ్రాడ్లోనే సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కంటే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ యూస్ చాలా ఉంది, ప్లస్ అక్కడ వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తే మనకు బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి నేర్చుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు కంపల్సరీ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని రమ్మని చెప్తున్నాము. లర్నింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకే డ్రైవింగ్ నేర్పిస్తున్నాము. లర్నింగ్ లైసెన్స్ కూడా ఎవరికి వస్తుందంటే అండర్ 18 వాళ్ళకి రాదు, 18 ఎబోవ్ వాళ్ళకే లైసెన్స్ వస్తుంది. కాబట్టి లైసెన్స్ తీసుకున్న వాళ్ళకే డ్రైవింగ్ నేర్పిస్తాం, లర్నింగ్ లైసెన్స్ లేనిది డ్రైవింగ్ నేర్పించాము. మాధవి, నేను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో. నేను నేహా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి 21 days అవుతుంది. అంటే 21 క్లాసెస్ నాయి కంప్లీట్ అయినాయి. సౌమ్య మేడం గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. నాది ఇప్పుడు ఇంకో 5 క్లాసెస్ రివర్స్ మాత్రమే ఉంది. సౌమ్య మేడం గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు లత. నేను సుభాష్ నగర్ నుంచి వస్తున్నాను. కార్ డ్రైవింగ్ అనేది ఓన్ కార్ ఉండి మా మీద ప్రతిదానికి డిపెండ్ అవ్వకుండా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నది నా కోరిక. సో దాంట్లో నిజామాబాద్లో ద బెస్ట్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడ ఉందని గూగుల్లో సెర్చ్ చేస్తే నేహా డ్రైవింగ్ స్కూల్ వచ్చింది. వెంటనే కాంటాక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ అంటే నాకు ఫీమేల్ డ్రైవింగ్ మేడం కూడా ఉన్నారు. సో దానివల్ల నేను ఇక్కడ వచ్చి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కుంటే ఇలా చెప్పారనమాట. నాకు ఇప్పుడు 1 monthలో 26 days నాకు డ్రైవింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 18th క్లాస్ ఫినిష్ చేసుకున్నాను. దాంట్లో స్ట్రైట్ రోడ్ అండ్ డివైడ్స్ అండ్ యూటర్న్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. మిగతా రివర్స్ కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి. మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవెన్ టైమింగ్స్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. 10 అన్న వాళ్ళు 10:30కి వచ్చినా కూడా ఏం విసుక్కోకుండా చాలా బాగా మోటివేట్ చేస్తూ డ్రైవింగ్ నేర్చుతున్నారు. మీ ఫ్రెండ్లీ నేచర్తో కూడా మేడంతో చాలా బాగా డ్రైవింగ్ అనేది స్మూత్గా ఫినిష్ అవుతుంది మాది.